వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. గుర్రం జాషువా గారి పిరదౌసి చూస్తున్నాం. పిరదౌసి మహాకవి. అతను నిండు కొలువులో మహారాజు గారి చేత గొప్పగా సన్మానం పొందబడినటువంటి వాడు. సాక్షాత్తు గజనీ మహమ్మద్దు చక్రవర్తి తనని ఆహ్వానించి నిండు కొలువులో అంతమంది సమక్షంలోని మహాకవి, మా పూర్వీకుల యొక్క చరిత్రని నువ్వు కావ్యబద్ధం చేయుమా అని చెప్పి ఆజ్ఞాపించడం కాదు, అభ్యర్థించాడు. అందులో మళ్ళీ పారితోషికం ఎలా ఇస్తానన్నాడు, నువ్వు వ్రాసినటువంటి కావ్యంలో ఒక్కొక్క పద్యానికి నేను ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తాను స్మా, నువ్వు ఎన్ని పద్యాలు రాస్తే అన్ని బంగారు నాణ్యాలు నేను నీకు బహుమానంగా ఇస్తున్నాను. ఇది ఏదో నేను శుష్క వాగ్దానం చేస్తున్నట్లు కాదు, నేను మక్కా మసీదు మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను అని చెప్పంటే ఆ మహాకవి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఎంత ఆనందం పొందాడో. మహారాజు అలాంటి వాగ్దానం చేశాడంటే అది ఇంకా ఎంతపాటి వాళ్ళకి సాధ్యం అవుతూ ఉంటుంది. పిరదౌసి అనేటువంటిది ఆ సామ్రాజ్యంలో ఎంతోమంది మనుషులు నివసిస్తూ ఉంటే పిరదౌసి అనేటువంటి వాడు ఒకడు. కానీ అతని దగ్గర ఉండేటువంటి సరస్వతీ కటాక్షము తనని రాజ్యసభలో అంతలా సన్మానానికి అవకాశం ఇచ్చిందన్నమాట. కవి ఎంత ఆనందం పొందేశాడో గుర్రం జాషువా గారు చెప్తున్నారు చూడండి. మానవేంద్రుని సత్యవాగ్దానమునకు హృదయ గోచరమగుచు వర్ణింపరాని అద్భుతావేశమంగంబునాక్రమించే స్వాంతమునదోచెనూత్న నిసర్గ కవిత. మహారాజు సత్యవాగ్దానము చేశాడు. సత్యవాగ్దానము అంటే ఏమిటి? వాగ్దానాలు బోలెడవుతూ ఉంటాయి. మనం ఈనాటి రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్నెన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటారో అవన్నీ నెరవేర్చడానికి సాధ్యమవుతూ ఉంటాయా? కానీ ఇక్కడ చక్రవర్తి వాగ్దానం చేశాడు అంటే అది వమ్ము కాదు. దానిని చూసి ఆ మహాకవికి చెప్పడానికి అవకాశం లేనంతగా ఆనందపడిపోతున్నట్ట. అద్భుతావేశము తన యొక్క శరీరం అంతటా కూడా ఆక్రమించిందట. ఎంత వేగం నేను ఇంటికి వెళ్తాను, ఎంత వేగం కావ్యరచనకు ఉపక్రమిస్తాను, ఎలాంటి అత్యద్భుతమైనటువంటి పద్యాలను నేను వ్రాస్తాను, ఎంత గొప్ప కావ్యాన్ని నిర్మిస్తాను అని చెప్పి తను ఉవ్విళ్ళు ఊరిపోతున్నాడు. స్వాంతమునదోచెను నా నిసర్గ కవిత. ఆ పరమానందంతో తనకి అప్పటికప్పుడే తన యొక్క మనసులో అనేకమైనటువంటి కవితా భావాలన్నీ కూడా పుట్టుకుని వచ్చేస్తున్నాయన్నమాట. తను ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కావ్యం రాయడం అంటే ఏదో సింపుల్గా రాసేద్దామని కాదండి. అక్కడ ఏమిటి చేశాడట, తను పాత గ్రంథాలన్నీ తిరగవేశాడు. మంచి మంచి కవితా భావాలన్నింటినీ మరొక్కసారి చూసుకున్నాడు. పదజాలాన్నంతటినీ ఒక్కసారి మొత్తం శబ్దజాలం అంతా కూడా తిరగవేసేసాడట. పారసీక గ్రంథ భండారముల నెల్ల కదలించి తీయని పదములేరి వ్యంగ్యవాచ్యార్థమహాంభో నిధానంబు తరచి ముత్యములు రత్నములు గూర్చి లలితంబులైన అలంకారముల నెల్ల పొరలించి మేలైన సరుకులెత్తి దిరిసెన పుంబోవు కరణి ముద్దులుగారు శయ్యా విలాసంబు సంతరించి శాసనములన్నీ పరికించి సకల రాజచరితలందింత సత్యంబుజారనీక ఆర్యసన్నుత షాహనామాభిధాన భాసుర గ్రంథ రచనకుపక్రమించే. భాసుర గ్రంథ రచన చాలా పెద్ద గ్రంథం, చాలా దేదీప్యమానంగా ఉండబోతూ ఉండేటువంటి గ్రంథం. దానికి ఉపక్రమించేట. అది ఆద్యసన్నుతమైనటువంటిది అంటే పండితుల చేత శభాష అనిపించుకోదగినటువంటి కావ్యాన్ని వ్రాయడానికి పూనుకున్నాడు. దానికి షానామా అనే పేరు. షాహనామా అంటే షానామా అనేటువంటి పేరుతోటి ఒక పెద్ద కావ్యం రాయడానికి పూనుకున్నట్ట. ఆ కావ్యం రాయడానికి పారసీక భాషలో ఉండేటువంటి అపూర్వమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా తిరగవేసేసేట. చదివాడు మరొక్కసారి. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ పిరదౌసి మహాకవి తను చదువుకున్నవాడే.
ఇక్కడ కావ్యరచన చేయాలి అంటే మాత్రము దానికి తగినట్లుగా మట్లు వేస్తూ ఇంకా గొప్ప గొప్ప కావ్యాలన్నీ కూడా ఆ కావ్య దృష్టితోటి చదువుకున్నట్ట. అందులో కొత్త కొత్త పదాలు, మంచి మంచి పదాలు, ఎలాంటి పదాలైతే ప్రయోగానికి అర్హతతో ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా ఏదో ఒక దగ్గర పెట్టుకున్నట్ట. వ్యంగ్యార్థాలు, వాచ్యార్థాలు, రకరకాలు అలంకార శాస్త్రంలో ఉండేటువంటి రకరకాల అలంకారాలు, అలాగే రకరకాల ధ్వనులు, వీటన్నిటిని మేళవింపజేసేస్తూ అద్భుతమైనటువంటి గ్రంథం రాయడానికి ముందు సరంజామా అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నట్ట. లలితంబులైన అలంకారముల నెల్ల పొరలించి మేలైన సరకులెత్తి, ఎన్నో అర్ధాలంకారాలు, ఎన్నో శబ్దాలంకారాలు. కావ్యం ఏదో రాసేస్తున్నాం అంటే ఏదో చరిత్ర రాస్తున్నట్లుగా కాదు. హిస్టరీ వేరు, కవిత్వం వేరునండి. ఒక పెద్ద ఆయన అంటారు, హిస్టరీ ఈజ్ నాట్ ఏ పోయట్రీ అని అన్నారు. ఇక్కడ కవిత్వం అనేటువంటి దాంట్లో కవితా భావాలు ఉంటాయి, కవితా పటిమ ఉంటుంది. హిస్టరీలో ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ప్రతి పద్యంలోని కూడా శయ్య ఇలా తొలతూగుతున్నట్లుగా చేస్తూ ఉండేవాట. పద్యానికి మంచి నడక ఉంటుంది చూసారా, దానిని శయ్య అంటారు. ఇంకా తర్వాత ఎక్కడా కూడా చిన్న సత్యాన్ని కూడా పక్కన పెట్టకుండా, అసత్యాలను అందులో వ్రాయకుండా, వాస్తవానికి ఎలా అయితే ఉన్నదో వాస్తవికమైనటువంటి విషయాలనే రాయాలి, దాంట్లో కవితాత్మకంగా ఉండేటట్లుగా వ్రాయాలి. ఇవన్నీ చేయడం కోసం ఎన్నెన్నో రాజశాసనాలని ఆ మహాకవి పరిశీలన చేసేట. చేసి షానామా అనేటువంటి ఒక మహోద్గ్రంథ అంటే ఉద్గ్రంథాన్ని వ్రాయడానికి తను సిద్ధపడ్డట. అలాంటి సమయంలోనిట తనకి వానిడెందంబు సోకిపోవని తలపులు, వాని కనుసన్న తలలు వంపని యుపమలు, వాని కలమున కులుకుచు ఓ పని పదములు, మందునకు లేవు నాటి వాంగ్మయమునందు. కవితా భావాలు ఉన్నాయి చూసారండి. తలంపులు అంటే కవి యొక్క తలంపు అంటే ఆలోచన. కవి మనసులో ఉండేటువంటి ఆలోచనలు సామాన్యమైనటువంటి మనుషులకి రావండి. అవి కవుల యొక్క నడక కవులకే తెలుస్తూ ఉంటుంది. తన యొక్క హృదయంలో వచ్చేటువంటి కవితా భావాలు అనేటువంటివి అవి వేరే కవులు ఎవరైనా కానీ చూసేమాట అయితే వాళ్ళు ముక్కును వేలు వేసుకుంటూ ఉంటారట. అలాంటి కవిత్వ భావాలు. తర్వాత వాని కనుసన్న తలలు వంపని ఉపమలు, అత్యద్భుతమైనటువంటి ఉపమాలంకారాలు, అలాగే చక్కటి పదాలు, ఇవన్నీ కూడా తను వేసి ప్రయోగిస్తూ పద్యాలు రాసుకుంటూ వెళ్తున్నట్ట. ఇతను వదిలేసినటువంటి పదాలు కానీ, ఇతను వదిలేసినటువంటి ఉపమాలంకారాలు కానీ, ఇతను వదిలేసినటువంటి కవితా భావాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని కానీ పండితులు కానీ కవులు కానీ ఎవరైనా వెతుకుదామని చెప్పి చూస్తే మందునకు లేవు నాటి వాంగ్మయమునందు. ఆనాటి వాంగ్మయం అంతా పరిశీలన చేస్తే కనీసం మందుకు కూడా ఏమీ లేకుండా ఉన్నాయిట. అంటే ఏమిటి, అతను మొత్తం స్పృశించేశాడు. మన వాళ్ళు చెబుతూ ఉంటారు, బాణభట్టు యొక్క కాదంబరి మహాకావ్యం ఉన్నదండి. ఆ కాదంబరి మహాకావ్యాన్ని చూసి పండితులోకం ఏమిటంటుందంటే బాణోచ్ఛిష్టమిదం జగతు అన్నారు. బాణభట్టుట ఈ సంస్కృత సాహిత్యంలో ఉండేటువంటి మొత్తం పదజాలనంతటినీ కూడా ఎంగిలి చేసి పడేసాడండి అన్నారు. అంటే బాణభట్టు యొక్క నోటి వెంట రానటువంటి పదం అంటూ లేదు స్మా అని చెప్పి ఆనాటి పండిత లోకమంతా కూడా కీర్తించేది. అలాగే ఇక్కడ ఈ పిరదౌసి మహాకవి యొక్క కాలంలో ఉండేటువంటి పండిత లోకం అంతా కూడా ఇతన్ని కనీసం మచ్చుకు కూడా ఒక పదం వదిలి లేదండి, మాని లేదండి అనేటువంటి విధంగా కీర్తిస్తూ ఉండేవారట. కవి అనేటువంటి వాడు ఎంత గొప్పవాడండి చెబుతున్నారు. ఇదొక పద్యం చాలా చాలా శాశ్వతంగా ఉండేటువంటిది. పిరదౌసి మహాకావ్యానికి సంబంధం లేకుండా బయట కూడా వాడగలిగినటువంటిది గొప్ప పద్యం అండి ఇది. వసుధ శాసింపగల సార్వభౌముడగును, ధీరుడగు భిక్షుకుండగు దీనుడగును, దుఃఖితుండగు నిత్య సంతోషియగును, సత్కవి ధరింపరాని వేషములు గలవే. సత్కవి అనేటువంటి వాడు ఎలా ఉంటాడు? కవి అనేటువంటి వాడండి
ఎంతసేపు ఏదో ఒకే మూసలో పోసినట్టుగా ఒకే భావంతో తను రాయడండి. ఆ సమయానికి అక్కడ వ్రాయబోతూ ఉండేటువంటి సన్నివేశం వీరావేశం వీరఘట్టమైందనుకోండి, దానికి తగినటువంటి పదజాలాన్ని వాడతారు. అక్కడ శృంగార రసాన్ని ఒలికించవలసి వచ్చిందనుకోండి, దాని యొక్క పదజాలాన్ని అక్కడ ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే కరుణ రసాన్ని ఒలికించవలసి వచ్చిందనుకోండి, ఎందుకంటే ఆ సన్నివేశం కరుణ రసాత్మకమైనటువంటి సన్నివేశం అయిందనుకోండి, దానికి తగినటువంటి సరంజామా, దాని పదాలు, దాని యొక్క అలంకారాలు వాటిని ప్రయోగిస్తూ ఉంటారట. ఇప్పుడు సత్కవి అనేటువంటి వాడు కావ్య రచన చేసినప్పుడు ఎన్నెన్నో వేషాలు వేస్తాడట. వేషాలు వేయడం అంటే ఏమిటి? కావ్యం పెద్దది. కావ్యంలో ఒక్కొక్క చాప్టర్లోని ఒక్కొక్క ప్రదేశంలోని ఒక్కొక్క రకమైనటువంటి రసం రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటిది ఏదో రన్ అవుతూ ఉంటుంది. దానికి తగినటువంటి విధంగా తను ఎలా ఉంటాడట? వసుధ శాసింపగల సార్వభౌముడగును, భూమండలాన్ని శాసించేటువంటి సాక్షాత్తు చక్రవర్తిగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడట. ఎందుకంటే ఆ సన్నివేశం కావ్యంలో వచ్చిందనుకోండి, చక్రవర్తి శాసనాలు చేస్తున్నాడు అనుకోండి, ఆ విషయాన్ని అక్కడ పద్యాల్లో వ్రాయవలసి వస్తుంది కవి. అది ఎలా చేస్తాడట? ఆ సమయంలో తను చక్రవర్తిగా ఊహించుకుని, చక్రవర్తిని అయిపోయినట్లుగా భావించుకుని ఆ శాసనాలు అందులో పద్యాల్లో రాస్తాడు. అలాగే ధీరుడైపోతాడు. మంచి ధీరత్వాన్ని ప్రదర్శించవలసిన సందర్భం వచ్చింది అందులో ఆ కావ్యంలో ఉండే నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు ధీరత్వాన్ని ప్రదర్శించేటువంటి సన్నివేశం అనుకుందాం. కవి దాన్ని పద్యాల్లో వ్రాస్తారు. వ్రాసినప్పుడు కవి ఎలా అనుకుంటాడు? తనే ఆ నాయకుడిగా ఫీల్ అయ్యి ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ పద్యాలు రాస్తారు. అలాగే ఒక సన్నివేశంలోని ఒక భిక్షుకుడు ఉంటాడు. ఆ భిక్షుకుడు చాలా దీనంగా ఉంటాడు. మరి వాడిని వర్ణించాలి అంటే ఆ సమయంలో కవి తనే ఒక భిక్షుకుడుగా భావించబడిపోయి తను పద్యాలు రాస్తాడు. అలాగే ఒక సమయంలో దీనుడైపోతూ ఉంటాడు, ఇంకో సమయంలో తనే దుఃఖపడిపోతూ ఉంటాడు, ఇంకో సమయంలో పరమానందాన్ని పొందేస్తూ ఉంటాడట. ఇన్ని రకాలు అంటే ఆ సన్నివేశానికి అనుకూలంగా కవి తన యొక్క మనస్సుని మార్చేసుకుంటూ ఉంటాడు, తన యొక్క వేషాన్ని రూపు మార్చుకుంటూ ఉంటాడట. ఇదే అందువల్ల కవి అనేటువంటి వాడు ఎన్ని వేషాలు వేస్తాడో అన్ని వేషాలు వేస్తాడు స్మా అని చెప్పి జాషువా గారు చెబుతున్నారు. వసుధ శాసింపగల సార్వభౌముడగును, ధీరుడగు భిక్షుకుండగు దీనుడగును, దుఃఖితుండగు నిత్య సంతోషియగును, సత్కవి ధరింపరాని వేషములు గలవే. ఇంకా తరువాత తను ఒకానొక సమయంలో ఇంకా పద్యాలు రాస్తూ ఉండేటప్పుడు ఎలా ఉండేవాట? కేవలం పారసీక గ్రంథాలలో ఉండేటువంటి గొప్ప పదాలని, గొప్ప పద్యాలని మాత్రమే చదువుకుంటూ దానికి తగినట్లుగా రాయడం కాదుట. తనకు తెలిసినటువంటి చాలా చాలా భాషలలో ఉండే సారస్వతాన్ని కూడా పరిశీలన చేసేసేట. ఎలాంటి సారస్వతాన్ని పరిశీలన చేశాడో జాషువా గారు చెప్తున్నారు చూడండి. తెలుగు కవిత్వ పుంజిగి విదేశపు కైతల చెన్ను, ద్రావిడేయుల కవనంబులోని పసయుం బొసగన్ రమియించుచుండే, కేవల రసబంధురంబగు ప్రబంధము సర్వపదార్థ ధర్మము తెలియ తదంతరాంతర విలీనత కొండొక పిచ్చివానిగన్. తెలుగు కవిత్వంలో ఉండేటువంటి పటుత్వం ఉంది చూసారా, దాన్ని ఒకసారి పరిశీలన చేసి తన పద్యాల్లో వాడుకుంటూ ఉండేవట. అలాగే విదేశీ భాషల కవిత్వంలో ఉండేటువంటి అందం ఉంటుంది చూసారా, దాన్ని వాడుతూ ఉండేవాడు. ద్రావిడేయుల కవనంబులోని పసయుం బొసగన్ అంటే ద్రావిడ భాషలు అంటే మలయాళము, తమిళము, కన్నడము, మన తెలుగు కూడా ద్రావిడ భాషే. వీటిలో ఉండేటువంటి ఆయా కవిత్వాల్లో ఉండేటువంటి పసని జాగ్రత్తగా ఒడిసిపట్టి తన యొక్క కవిత్వంలో వాడుతూ ఉండేవట. ఇలాగ ఎలా అంటే మంచి మంచి రసభూయిష్టంగా ఆ కావ్యాన్ని వ్రాస్తున్నట్ట. సర్వపదార్థ ధర్మములు అందులో ప్రదర్శిస్తున్నట్ట. ఇలా చేస్తూ ఉంటే ఒక్కొక్క సమయంలోని తనకి పిచ్చివాడైపోతున్నట్లుగా ఉన్నట్ట. అంటే టైంకి ఆకలి వెయ్యదు, టైంకి నిద్ర రాదు, ఆకలి దప్పుకలు కూడా తను మరిచిపోతూ ఉండేవాడు. వాచి కూడా ఉన్నప్పటికీ
టైం ఎంతైందో మర్చిపోతూ ఉండేటువంటి వాడు. అంటే కాలం ఎంతైంది అన్నది ఆ కవికి తెలియదు. కాలం స్తంభించిపోయిందా అన్నట్లుగా ఉండేవాడు. టైం చూసుకునేవాడు కాదు, భోజనం చేసేవాడు కాదు, మంచినీళ్ళు తాగేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఏ రకంగానూ అంటే తన యొక్క పూర్తి దృక్పథం అంతా కూడా కావ్య నిర్మాణం మీదే పెడుతూ ఉండేవాడు అనమాట. ఎప్పుడైనా సరే మహాకవికనే కాదండి, ఎవరికైనా కానీ ఒక ప్రాజెక్ట్ ఉన్నది అంటే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే కంప్లీట్గా 24 గంటలు కూడా తన యొక్క థింకింగ్ ఆ ప్రాజెక్ట్ మీదే ఉండాలన్నమాట. తనకి ఆ ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా అయితే ఉంటుందో అదంతా కూడా తనకి కనపడుతూ ఉంటుంది. అలా అయితేనే అది సక్సెస్ అవుతుంది. ఒక సినిమా తీసినా, లేకపోతే ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసినా, లేకపోతే ఒక కావ్య నిర్మాణం చేసినా, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా, ఏది చేసినా కానీ అది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అదంతా కూడా ప్రారంభ సమయంలోనే దాన్ని నిర్మించబోతూ ఉండేటువంటి వాళ్ళకి కనిపించేస్తూ ఉండాలి. అహరహము దాని మీదే దృష్టి ఉండాలి. అలా అయితేనే అది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా ఇతను పిరదౌసి అనేటువంటి మహాకవి పూర్తిగా ఆ షానామా గ్రంథ రచన మీదే తన దృష్టిని అంతటినీ కేంద్రీకరించాడు. అందువలనే ఆ గ్రంథం అనేది అది మహోత్కృష్టమైనటువంటి గ్రంథంగా అజరామరము, సాక్షాత్తు సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నిలిచిపోయేటట్లుగా తర్వాత తయారవుతుంది. దీని తర్వాత తను ఒక ప్రేమలో పడతాడు పిరదౌసి మహాకవి. అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు వాటన్నిటిని కూడా గుర్రం జాషువా గారు చాలా రసరమ్యంగా చెబుతారు. అవి రేపు మనం చూద్దాం. స్వస్తి.